మై ఛానల్. సో నేను డబుల్ ఎలిమినేషన్ పెట్టాను. ఫస్ట్ ఏంటంటే డబుల్ ఎలిమినేట్ అని వాళ్ళు హాట్ స్టార్ వాళ్ళే ఇంటి ఇచ్చారు. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని ప్రకారం డబుల్ అనుకున్నాను, కానీ డబుల్ కాదంట, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్. రాంగ్ అప్డేట్. సో ఏంటంటే దివ్య నిఖిత ఒకరే ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఈరోజు సాటర్డే అప్డేట్స్ వచ్చేసి రెడ్ కార్డు ఎల్లో కార్డు ఇదేం లేదనమాట. సో అవన్నీ ఏం చెయ్యలేదంట. కళ్యాణ్కి వార్నింగ్ ఇచ్చారంట, అదేంటి తన్నడము అదంతా నామినేషన్లో చేసిన రచ్చ. ఇంకొకటి వచ్చేసి మనకి డీమాన్కి ఆ పీక పట్టుకున్న వీడియో ప్లే చేశారట. సంజనాని గెట్అవుట్ అని అన్నాడంట. సో బాగా క్లాస్ అంట. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా డీమాన్ హెల్త్ కూడా కనుక్కున్నాడంట నాగ్ సారు. సో ఇవన్నీ ప్లాన్ చేశారు, కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇంకా నిన్న ఎమోషనల్ అయిపోయిండ్రు. ఇంకా అంతకు మించి ఇంకేమంటారు, అక్కడ డీమాన్కి హెల్త్ బాగాలేదు. సో దానివల్ల కూడా మొత్తము డిస్కషన్ అంతా పోయి ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే చాలా వరకు డిస్కషన్ నడిచిందంట. ఇదంతా ఏంటంటే ఏం లే, ఇక ఇది నిన్న ఎమోషనల్గా జరిగింది. సో డీమాన్కి అలా అయింది. సో కళ్యాణ్ క్యాప్టెన్సీ కూడా రద్దేం అవ్వలే. కళ్యాణ్ క్యాప్టెన్సీ అలాగే ఉంది, ఇంకా క్యాప్టెన్సీ అయితే తీసేయలేదు. సో అదన్నమాట మ్యాటర్. ఇవి సాటర్డే అప్డేట్స్. ఇక మనం ప్రోమో విషయానికి వస్తే ప్రమోషనల్ టాస్క్లో కూడా తనుజ వదలట్లేదబ్బా. ప్రోమోని చూసి రివ్యూ చేస్తారా అంటే 100% నాకు అనిపించినంత వరకు అక్కడ సంచాలకురాలుగా దివ్య ఉంటే తనుజకు నచ్చదు. దివ్య అంటే గడ్జబ్బా, మీకు తెలీదు. దివ్యాని టార్గెట్ చేస్తుందే తనుజ. దివ్య అంటే కొంచెం భయం, సుసు పోసుకుంటుంది మేడం గారు అనిపించింది నాకు ఎందుకో. అందుకే ఆమె మాట నిన్న కూడా ఎక్స్పోజ్ చేసింది. మీకు అర్థమైందా? నిన్నటి టాస్క్లో కూడా ఓహో నన్ను తీయాలన్న ఉద్దేశం నీకు ఉంది కాబట్టి నువ్వు రీతికి ఇచ్చావు, డీమాన్కి ఇచ్చావు, సో నన్ను తీసిరని తెలిసే ఇచ్చావు అని ఎక్స్పోజ్ చేస్తుంది. లొలి పెట్టుకో దివ్య, ఎక్స్పోజ్ చేస్తుంది. సీజన్ అంతా ఈమెనే ఉంచు సంచాలకురాలుగా అనడం కరెక్టేనా? ఈమె లేదా? ఈమె నిన్నటి టాస్క్లో ఆమెనే, మొన్న 50 టాస్క్లో ఆమెనే, అంతకుముందు 4 5 ఉంది ఆమెనే సంచాలకురాలుగా తనుజ. దివ్య ఎక్కడుంది? దివ్య నిన్న ఉంటా అన్న కూడా దివ్యని వాళ్ళు ఉండనివ్వలేదు కదా. సీజన్ మొత్తం ఆమె ఫ్లూయెంట్గా కరెక్ట్గా చదువుతుంది కాబట్టి ఆమెను చదువుమన్నారు, ఆమెను ఉంచిర్రు. మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తావు. మీ వాళ్ళు అంటే ఎవరు? అక్కడ ఇమాన్యుయల్ అండ్ భరణి. ఇక్కడ భరణి గారి మీద అలవడం కరెక్టేనా? భరణి గారు ఏమన్నాడు పాపం అక్కడ? మీ లెక్క లోడ వాగను నేను, ఒక పాయింట్ ఉంటే మాట్లాడతా అన్నాడు. లోడ ఏంటి అంటున్నా, పిచ్చి పిచ్చి అని ఏందంటున్నాడు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకురు అన్నాడు. తప్పేముంది? నువ్వు నాన్న అంటావు అవసరమైతే, అవసరం లేనప్పుడు భరణి సార్ అంటావు, అవసరం లేకపోతే భరణి గారు అంటావు, నీకు తోచినట్టుగా మాట్లాడతావు. నువ్వు ఇప్పుడు అంటే అనరాదు కానీ తనుజ పిఆర్స్కి ఎంత కోపం వస్తుందంటే, తనుజ ఏం చేసినా కూడా కరెక్టే, తనుజ ఏం చేయకపోయినా కూడా కరెక్టే, తనుజనే కరెక్ట్, ఇంకెవ్వరు కరెక్ట్ కాదు. అట్లా ఉంటే వాళ్ళ మాటలు తప్పంటే తప్పని ఒప్పుకోరు. ఇప్పుడు కళ్యాణ్ బాగా ఆడతాడు, కానీ కళ్యాణ్ మిస్టేక్స్ కూడా స్టార్టింగ్లో ఉండేవి. కళ్యాణ్ కూడా తిట్టిన రోజులు ఉన్నాయి, ఆ చేతులు వేయడం అవన్నీ నచ్చలేదు. డీమాన్ కూడా రీతితో ఉండడం నచ్చలేదు, అప్పుడు కూడా చెప్పాం. కానీ తనుజ పియర్స్ అలా ఉండరు. తనుజ ఏం చేసి దండం పెట్టి తనుజ విన్నర్ ఇదే పాట. ఆ విన్నర్ అది ఉంటుంది కదా, ఆ ట్రోఫీ, ఆ తనుజ విన్నర్ ట్రోఫీ. ఏదైనా అన్నాం అనుకో ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ ఎంత గలీజ్గా పెడతారంటే, వాళ్ళకు తల్లి అక్క చెల్లి ఎవరు లేరనుకుంటా నోటికి వచ్చినట్టుగా బూతులు పెడతారు. అది ఎంత దరిద్రం వాళ్ళకి తెలియదు. పైసల కోసం ఒక వ్యక్తిని కానీ అంటే రివ్యూవర్స్ కానీ ఎవరిని తిట్టినా కూడా వాళ్ళకే దరిద్రం, వాళ్ళకే పాపం. ఇప్పుడు ఇది రియాలిటీ షో, నేషనల్ టెలివిజన్, మనకు అనిపించింది మనం చెప్తాం. నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు. ఎవరు చూడమంటున్నాడు నిన్ను? నాకు నచ్చి నేను చేస్తున్నా రివ్యూస్, ప్యాషన్తో చేస్తున్నా. మీకు చూడబోదు అయితే చూడు, లేకపోతే చూడకు. ఎవడు చూడమంటుండు నిన్ను? అదే తనుజ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది, పో అని తీసేసుకో. ఎవడు చూడమంటుండు? తనుజ డప్పు కొట్టే వాళ్ళు ఒక 2-3 ఉంటారు, వాళ్ళ డప్పు వీడియోస్ చూడండి. అక్కడ సీజన్ అంతా ఏమైనా సంచాలక దివ్య మీద గ్రడ్జ్ ఈమెకు. ఆ రోజు నామినేషన్ రోజు ఏమైంది, కావాలని కలిసింది, ఇంక నుంచి మన ఇద్దరి మధ్యలో వారొద్దు అన్నది. అన్నప్పటి నుంచి దివ్య తన జోలికి వెళ్ళట్లేదు, కానీ తనుజ మాత్రం వెళ్తుంది. నిన్న కూడా ఫస్ట్ నుంచి మీరు లైవ్ చూస్తే నా ఫస్ట్ టార్గెట్ దివ్యని తీసేసిన తర్వాతనే ఎవరైనా అని మాట్లాడిందా లేదా? అసలు మళ్ళీ నిన్న జడేయించుకుంది లైవ్లో, జడేయించుకుంటావు, మళ్ళీ ఆమెను తీసేస్తావు, మళ్ళీ ఈరోజు ఆమె మీదనే పడతావు.
ఆ రోజు ప్రేరణ టాస్క్లో కూడా ఫస్ట్ నుంచి ఎక్కువ తొందరగా దిగకు అంటది. అప్పుడు నువ్వు వినవు. ఇప్పుడు సంచాలకురాలుగా ఉన్నప్పుడు కరెక్ట్గా చేయాలి కదా. ఇప్పుడు నువ్వు నిన్న కూడా డీమాన్కి అంత బాగా లేకపోయినా కూడా ఇందులో ఇంకా లోపలికి వెళ్తుంది ఇసుక పోయాలి అని నువ్వు డీమాన్ మీద గడిచి పెట్టుకున్నావు. అక్కడ ఇమాన్యుయల్తో కూర్చొని నవ్వింది కాబట్టి బిగ్ బాస్ ఇట్లా కెమెరా తిప్పిండు. అది కూడా నాదే తప్పు అంటారు. అక్కడ క్లియర్గా తెలుస్తుంది. నవ్వడానికి ఏడవడానికి మీకు తేడా తెలీదా? ఏడుస్తే ఇట్లా ఏడువు. వంగెందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఆడ వంగెందుకు ఇట్లా ఎందుకు అడ్డం పెట్టుకున్నావు? చేతు ఇట్లా ఎందుకు అడ్డం పెట్టుకున్నావు? నాకు అర్థం కాదు. అలా ఎందుకు అడ్డం పెట్టుకున్నావు నువ్వు చేతు? అక్కడ కళ్యాణ్ వచ్చి ఇట్లా ముద్దు పెట్టుకొని గెలిచినప్పుడు కూడా ఓర్చుకోలేదనం అదంతా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మాత్రం తెలియలేని వాళ్ళం కాదు. కొంతమంది రివ్యూవర్స్ ఏంటంటే తనుజని ఎందుకులే అనడము, వచ్చే వ్యూస్ రావు, వచ్చే సబ్స్క్రైబర్స్ రారు అంటారు. కానీ నాకు నచ్చినట్టే నేను మాట్లాడతా. నాకు అనిపించిందే నేను మాట్లాడతా. మీ వ్యూస్ కోసము, మీ సబ్స్క్రైబర్స్ కోసం కాదు. నాకు నన్ను నచ్చే వాళ్ళకి నచ్చుతా, నచ్చని వాళ్ళకి నేను నచ్చను. 100% ఇది అంతే కదా. అక్కడ నాకు అనిపించింది. చాలా మంది నాకు అగ్రీ కూడా చేస్తున్నారు. అగ్రీ చేయని వాళ్ళు మీ ఫ్యాన్స్ అగ్రీ చేయరు. అక్కడ నవ్వుతుంది ఆ అమ్మాయి. మీకు అర్థం కాదు. అది మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఏడుస్తుందంట. ఏడుస్తుంది. ఎక్కడ ఏడుస్తుంది? కన్నింగ్ బిహేవియర్ పెట్టుకొని. అక్కడ రీతుతో అంటది డీమాన్తోని. ఆమె నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిందనా, ఆమెను ఎందుకు సపోర్ట్ చేస్తా అని మాట్లాడుతుంది అక్కడ. అది బయటకు కనబడని అంతే తేడా. బయటకు కనిపించకుండా మాట్లాడుతుంది. ఆమెకు ఉంది. దివ్య మాటలకు ఈమెకు రావు మాటలు. దివ్యకు ఎక్స్పోజ్ చేస్తుంది క్లియర్గా. రిప్లై ఇవ్వలేదు. చాలా కన్నింగ్. అసలు కన్నింగ్లకే కన్నింగ్. మహానటి ఆమె వచ్చి ఆమె ఒక మహానటిలాగా మర్యాద పురుషులు అట ఏం చెప్పిందో ఏమో. మందార పువ్వు ఒక్కటొక్కటి పెట్టి మాల కట్టి దేవుని మెడలో వెయ్యాలి ఇది అట. ఇక ఆమె చెప్పింది ఈమె ఎత్తది. ఏం నిజంగా మీకు ఏడుపు వచ్చిన ఇప్పటికైనా గుండెల మీద చేసుకొని చెప్పండి. డీమాన్ పేరెంట్స్ వస్తే ఏడుపు వచ్చింది, కళ్యాణ్ పేరెంట్స్ వస్తే ఏడుపు. డీమాన్ని కళ్యాణ్ చూస్తే ఏడుపు, తనజన్ చూస్తే ఏడుపు వస్తుందా మీకు? ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా తనజన్ చూస్తే? యాక్టింగ్ అది అంతా ఆమె యాక్టింగే చేస్తుంది మొత్తం. ఫస్ట్ నుంచి నాన్న అనే బాండింగ్ పెట్టుకోవడంతో స్టార్ట్ చేసింది యాక్టింగ్. అది యాక్టింగ్. కళ్యాణ్ అంటే కూడా ఇష్టం లేదు. ఏదో గేమ్ కోసం ఆడుకుంటుంది. బయట గురించి మనకెందుకులే, మనకు అనవసరం. బయట ఏమన్నా కానీ మనకి గేమ్ గురించి మాట్లాడుకోవాలి. అది మీకు తెలీదు ఎట్లా ఉంది బయట బిహేవియర్ ఏంది అనేది తెలీదు. అదంతా నటిస్తున్నామే. అసలుగా స్పాన్సర్ టాస్క్లో కూడా లొల్లి పెట్టుకుందంటే స్క్రీన్ స్పేస్ కోసం, ఓన్లీ స్క్రీన్ స్పేస్ కోసం. స్క్రీన్ స్పేస్ కావాలి, గొడవ కావాలి. ఈ వారంలో ఆమెది ఏం లేదు కాబట్టి హైలైట్ అవ్వాలి, ఎలివేట్ అవ్వాలి, నన్నే చూడాలి, నన్నే దేకాలి, తనుజ భజన చేయాలన్న చూడు దివ్య. 100% అది కరెక్ట్. అక్కడ ఏముంది? సర్ఫ్ ఎక్సెల్ అది స్పాన్సర్ టాస్క్ అనమాట. టవల్స్ ఉతికి క్లీన్ చేసి వాషింగ్ మిషన్లో వేయాలి. సర్ఫ్ ఎక్సెల్ టవల్స్ను అతికిచ్చాలి. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి అన్నదేమో. ఇక్కడ నుంచి ఇటే వెళ్తే ఈమె తనుజ ఫౌల్ గేమ్ ఆడుతుంది. పక్క ఆడుతుంది. నాకేమో చెప్తావు వాళ్ళకేమో చెప్పావు అనే పాయింట్ మీద లొల్లి పెట్టుకొని సీజన్ అంతా ఈమెనే ఉండదు సంచాలకులు. దివ్యనంటే ఓర్చుకోలేకపోతుంది. ఆ దివ్యనేమో నేను వెళ్ళిపోతా అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. ఆ అమ్మాయి పాపం ఉండాల్సిన క్యాండిడేట్, ఆమెకు ఓట్లు వేయరు. ఇంకా ఆమె పాపం తనుజతో నెగటివ్ అవ్వడం వల్లనేమో నాకు ఓట్లు రాలేదనుకొని ఆ పిల్ల ఫీల్ అయిపోయి ఇక ఆమె జోలికే వెళ్ళట్లేదు పాపం. లేకపోతే ఆమెకు మంచిగా ఆలోచిస్తుంది కానీ సరైన థాట్ లేక. మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.